రీసెంట్‌గా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన బెస్ట్ యాక్షన్ మూవీస్‌కైతే మామూలు రెస్పాన్స్ ఇవ్వలేదు. అందరికి చాలా చాలా థాంక్స్. అండ్ చాలామందైతే పార్ట్ 2 కోసం అడుగుతున్నారు. అండ్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా లవ్ అండ్ అఫెక్షన్ అయితే చూపిస్తున్నారు నా పైన. అంతా బాగా చేస్తున్నారు గానీ సబ్‌స్క్రైబర్స్ పరంగా ఇంకా వెనకబడైతే ఉన్నాం మనం. సో చూసినోళ్ళు చూసినట్టు కంటెంట్ వర్త్ ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా కింద మన ప్రైవేట్ అండ్ పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్స్ అయితే ఉంటాయి. దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన స్టఫ్ అంతా అక్కడ దొరుకుతుంది. మన ఫస్ట్ మూవీ వచ్చేసి 'మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్'. ఈ పాటికి యాక్షన్ లవర్స్ అయితే చూసేసుంటారు. ఇక మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఒక డిస్ట్రాఫియన్ వేస్ట్‌ల్యాండ్‌లో వాటర్ సోర్స్ ఒకటే ఒకటుంటుంది. ఆ యొక్క వాటర్ సోర్స్‌ని కాంకరర్స్ అయితే రూల్ చేస్తూ ఉంటారు. మన నార్మల్ ప్రజలకి ఆ యొక్క వాటర్ కావాలంటే వాళ్ళు చెప్పిన పనులనే చేయాలనమాట. సో, మన 'మ్యాడ్ మ్యాక్స్' ఏం చేస్తారంటే, ఒక ఇంపరేటర్ ఫీరోస్ అనే గ్రూప్‌లో జాయిన్ అయ్యి, ఆ యొక్క కాంకరర్స్‌కి అయితే అగైన్స్ట్‌గా ఫైట్ చేస్తారు. చివరికి ఆ యొక్క వాటర్ సోర్స్‌ని దక్కించుకున్నారా లేదా అనేది ప్లాట్. మూవీ కూడా స్ట్రెయిట్ టు ద ప్లాట్ ఉంటది. చాలా ఫాస్ట్ ఫేజ్‌లో వెళ్ళిపోద్దనమాట. క్యారెక్టర్స్‌కి అయితే మామూలుగా కనెక్ట్ అవ్వరు. వైపు తిరిగి వెళ్తున్నారని తెలుసు నీ అయ్యా ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి 'ది యాడమ్ ప్రాజెక్ట్'. ఈ మూవీ కూడా మనకు కరోనా టైంలో అయితే రిలీజ్ అయ్యి మామూలు బ్లాక్ బస్టర్ అయితే అవ్వలేదు. ఇక మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఇది ఒక టైమ్ ట్రావెల్ బేస్డ్ స్టోరీ అనమాట. మన 2050లో ఉన్న యాడమ్ అయితే తన చైల్డ్‌హుడ్ వర్షన్ అయిన 2022 యాడమ్ దగ్గరికైతే వస్తాడు. ఆ యొక్క 2050లో తన ప్రపంచం అయితే అంతమైపోయే స్టేజ్‌కి అయితే వస్తది. తన వాళ్ళందరిని అయితే కోల్పోతాడు. సో, ఆ యొక్క ఈవెంట్‌ని ఆపడానికి 2022లో ఒక డివైస్ అయితే ఉంటది. ఆ యొక్క డివైస్‌ని సొంతం చేసుకోవడానికి మళ్ళీ ఆ యొక్క టైమ్ ట్రావెల్ చేసి తన చైల్డ్‌హుడ్ వర్షన్ అయితే కలుసుకుంటారనమాట. ఫాదర్ అండ్ యాడమ్‌కి మధ్య ఉండే ఆ యొక్క బాండింగ్‌ని, ఇంకా ఆ యొక్క డివైస్‌ని కనిపెట్టడానికి ఆ యొక్క చేసింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇది మల్టీవర్స్ కాదు. మై గాడ్, మన సినిమా చూడడం వల్ల ఎంత చెడిపోయామో చూసాం. ఇంక నెక్స్ట్ మూవీ వచ్చేసి 'ది లాస్ట్ సిటీ'. ఇది కూడా మనకు పాండమిక్ టైంలోనే రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, ఇదొక టిపికల్ ట్రెజర్ హంటింగ్ మూవీ అనమాట. బట్ దీంట్లో మెయిన్‌గా హైలైట్ అయ్యే పాయింట్స్ ఏంటంటే, వాళ్ళ యొక్క యాక్టింగ్ అండ్ యొక్క ట్విస్ట్ అయితే మైండ్ పోతాయి. అండ్ ఇందులో ఒక సర్ప్రైజ్ కేమియో అయితే ఉంటది. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటది ఎవరు అని. ఆ కేమియో వచ్చినప్పుడు అసలకి మైండ్ పోద్దనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకో హైలైట్ వచ్చేసి మన 'డానియల్ రెడ్‌క్లిఫే'. ఆయన యాక్షన్ ఉంటది యాంటాగనిస్ట్‌గా. నెక్స్ట్ లెవెల్ చేస్తారాయన. I must insist. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'టాప్ గన్'. ఇక ప్లాట్ ఏంటంటే, మన టామ్ క్రూజ్ ఇందులో ఒక మ్యావరిక్ అనమాట. సో, ఒక మిషన్‌లో అయితే తన ఫ్రెండ్ అయితే కోల్పోతారు ఎయిర్ ఫోర్స్‌లో. అలా తన ఫ్రెండ్‌ని కోల్పోయిన బాధలో అయితే చాలా డిప్రెస్ అయితే అయిపోయి ఉంటాడు. ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఏమవుద్దంటే, తన అవసరం అయితే ఆ యొక్క మ్యావరిక్ టీమ్‌కి కావాల్సి ఉంటుంది. దెన్ అతను ఆ యొక్క డిప్రెషన్ నుంచి బయటపడి ఆ యొక్క మిషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. అండ్ ఆ యొక్క మిషన్‌లో తను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్సే ఈ యొక్క మూవీ. ఈ మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే, ఆ యొక్క మూవీని వాళ్ళే షూట్ చేసుకున్నారనమాట రియల్‌గా. వాళ్ళే షూట్ చేసుకోవడం అంటే, ఆ యొక్క ప్లేన్స్‌కి కెమెరాస్ ఫిక్స్ చేసి, వాళ్ళే స్టంట్స్ చేసి రియల్‌గా ఆ యొక్క మూవీని అయితే షూట్ చేశారు 1980స్‌లోనే. అందుకనే మన టామ్ క్రూజ్‌ని కింగ్ ఆఫ్ యాక్షన్ అంటారు. I don't like you because you're unsafe. That's right. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన తెలుగు వాళ్ళందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ 2010 టైమ్స్‌లో 'ది కరాటే కిడ్'. చిన్నప్పుడు ఈ మూవీ వేస్తే ఎన్ని పనులున్నా గానీ ఆపేసుకొని మరి ఈ మూవీ చూసేవాడిని నేనైతే. మీ సంగతేమో గానీ నాకైతే పిచ్చ పిచ్చి ఇష్టం ఈ సినిమా. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, డే పార్కర్ ఒక నర్వస్ అండ్ వీక్ కుర్రాడనమాట తన స్కూల్‌లో. ఎప్పుడో తనని బుల్లీ చేస్తూ అయితే ఉంటారు. వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందంటే, తనకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తే కొంచెం బెటర్ అవుతాడని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్‌లో జాకీ చాన్ దగ్గరైతే చేస్తారనమాట. డ్రే పార్కర్‌కి కరాటే అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, జాకీ చాన్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే తను ఎప్పుడు చెప్పిందే చెప్తూ ఉంటాడు. ఒక 2, 3 వీక్స్ అలాగే చేపిస్తూనే ఉంటాడనమాట. ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ తనకైతే ఇసుగొచ్చేసి జాకీ చాన్ వదిలి వచ్చేస్తాడు. తర్వాత తినేందంటే జాకీ చాన్ యొక్క పాస్ట్‌ని తెలుసుకొని చాలా ఇన్‌స్పైర్ అయ్యి తననైతే ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడనమాట. అలా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే బాగా ఏర్పడి తనైతే కరాటేలో మంచి టాప్ లెవెల్‌కి వెళ్తాడు. తర్వాత వీళ్ళందరూ కలిసి చైనీస్ కాంపిటీషన్‌లో అయితే పార్టిసిపేట్ చేస్తారు. దెన్ దాంట్లో మన డ్రే పార్కర్ గెలిచాడా లేదా అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. సో, డెఫినెట్‌లీ వాచ్ చేయండి. మళ్ళీ ఆ యొక్క నాస్టాల్జియా ఫీలింగ్‌ని మళ్ళీ ఫీల్ అవుతారు. నేను మిమ్మల్ని అనవసరంగా విసిగించాను. అక్కడ హీటర్ పనిచేయట్లేదు. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి 'ది ఫ్రీ గై'. ఇది కూడా పాండమిక్‌లోనే రిలీజ్ అయింది. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక ఇద్దరు క్రియేటర్స్ కలిసి ఒక గేమ్‌ని అయితే క్రియేట్ చేస్తారు. సో, లేటర్ ఆన్ ఆ యొక్క గేమ్‌ని ఒక ఎంఎన్‌సి కంపెనీ అయితే కొనేసి వాళ్ళ డెవలప్‌మెంట్స్ చేసి రిలీజ్ చేస్తారనమాట. సో, ఆ గేమ్ మనకు పబ్లిక్‌లో భయంకరమైన ఫేమస్ అయిపోద్ది.
సో అట్ అ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఆ యొక్క గేమ్లోనే ఒక క్యారెక్టర్ అయితే సొంతంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. అలా మొదలు పెట్టిన తర్వాత తను ఫ్రీగా అనే ఒక నేమ్తో ఆ యొక్క టోటల్ ఆ యొక్క గేమ్లోనే ఫేమస్ అయిపోతారు అనమాట. ఆ యొక్క క్యారెక్టర్ సొంతంగా ఎలా ఆలోచించగలిగింది, దాని బిహైండ్ ద రీజన్స్ ఏంటి అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. నిజంగా వాళ్ళ మధ్య ఎమోషన్స్ అయితే పీక్స్ లెవెల్లో ఉంటాయి. సో డెఫినెట్లీ వాచ్ అండి. క్లైమాక్స్కి వచ్చే లోపలికి చాలా ఎమోషనల్ అయితే అయిపోతారు. ఒకసారి మనం మార్చి చూద్దాం. హాయ్, అర్థమైందా? అయ్యో బాబోయ్, ఇదేంటి? ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి నో టైమ్ టు డై. ఇది మన జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ అనమాట. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే టిపికల్ జేమ్స్ బాండ్ స్టోరీ. ఇది మన జేమ్స్ బాండ్ కి అయితే ఒక మిషన్ అయితే అప్పగిస్తారు. దాన్ని కంప్లీట్ చేస్తారా లేదా అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అనమాట. సో ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన డానియల్ క్రైగ్ అండి, ఒప్పుకుంటాను. సో యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ మీకు మంచి క్లాసీ జేమ్స్ బాండ్ మూవీ చూసామనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా వచ్చండి మన యానా డి ఆరమ్స్ కోసమైనా. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన టామ్ క్రూజ్ ది మిషన్ ఇంపాసిబుల్ ఫాల్అవుట్. ఇది మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో 5th మూవీ అనమాట. ప్లాట్ ఏంటంటే ప్రీవియస్ మిషన్స్ లో మన టామ్ క్రూజ్ ఎదుర్కొన్న ఆ యొక్క ఎనిమీస్ అయితే మళ్ళీ తనని డిఫెండ్ చేయడానికి అయితే వస్తారు. దెన్ మన టామ్ క్రూజ్ వాళ్ళని ఎదుర్కొని ఆ యొక్క మిషన్ సక్సెస్ఫుల్ చేశారా లేదా అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అనమాట. ఒకసారి మీరు ఈ యొక్క మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేయండి, ఇంకా కంప్లీట్ చేసేదాకా బయటకు రారు, అంత హుక్ అయిపోతాము. అండ్ మన హెన్రీ కావిల్ క్యారెక్టర్ అయితే చాలా చిన్నదే ఉంటది, బట్ ఇంపాక్ట్ మాత్రం మూవీ అయిపోయిన తర్వాత ఆయన గుర్తుంటాడు అనమాట. ఆ లెవెల్లో ఉంటది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9. ఇది కూడా మనకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో 9th మూవీ అనమాట. దీని తర్వాత ఫాస్ట్ ఎక్స్ అయితే ఉంటుంది, దాన్ని కూడా వాచ్ చేసండి, మీకు కంప్లీట్ ఫీలింగ్ అయితే అయిపోద్ది అనమాట. ఇక ప్లాట్ అయితే సింపుల్. ఇది నెక్స్ట్ యాజ్ యూజువల్ గా మన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో జరిగే ఆ యొక్క మిషన్స్ దీంట్లోనే ఉంటాయి. దీనిలో మన కొత్తగా అయితే మన జాన్సన్ క్యారెక్టర్ అయితే యాడ్ అవుద్ది. ఆయన క్యారెక్టర్ కూడా మామూలుగా ఉండదు. సో డెఫినెట్లీ వాచ్ చేయండి, మీకు ఒక కంప్లీట్నెస్ అయితే వచ్చేస్తుంది. దీన్ని కూడా స్టార్ట్ చేయండి ఒకసారి, సిరీస్ హుక్ అయిపోతుంది దీంట్లో కూడా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ వచ్చేసి టూరిస్ట్. మనందరి మోస్ట్ ఫేవరెట్ జానీ డెప్ అండ్ ఏంజెలినా జోలీ అయితే ఎక్స్ లవర్స్ అనమాట. సో మన ఏంజెలినా జోలీని కలవడానికి మన జానీ డెప్ అయితే వెనీస్కి అయితే వెళ్తారు. ఆ యొక్క వెనీస్కి వెళ్ళినప్పుడు ట్రైన్ లో కలుసుకొని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారనమాట. బట్ ఆ యొక్క స్టాపింగ్ వచ్చిన తర్వాత మన జానీ డెప్ని అయితే అరెస్ట్ చేస్తారు ఒక కేసు పైన. బట్ ఇతనైతే చేస్తుంటారు అనమాట ఆ యొక్క నేరాన్ని. అలా మన జానీ డెప్ ఏంటంటే ఆ యొక్క పోలీసుల నుంచి తప్పించుకొని ఏంజెలినా జోలీతో కలిసి ఆ యొక్క కేసుని సాల్వ్ చేసి బయటపడ్డారా లేదా అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ అయితే, ఖచ్చితంగా వాచ్ చేయండి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక పక్క ఎమోషన్స్ ఉంటాయి, లవ్ డ్రామా అన్ని మిక్సప్ అయి ఉంటాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి, పడి ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్.